మీరు రండి మీరు అడుగుతారు. గౌరవనీయులైన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే ఇవాళ మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతులు, అట్లాగే ఈ ప్రాంతంలో ఉండే మా పార్టీ నాయకులు ఎవరెవరైతే తరలి వచ్చినారో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్లు, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల అట్లాగే సోదరులు సోదరిమణులు, అట్లాగే యాదాద్రి జిల్లా నుంచి కూడా ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా నుంచి, యాదాద్రి జిల్లా నుంచి కూడా, నల్లగొండ జిల్లా నుంచి కూడా తరలి వచ్చిన మా సోదరులకి, మంచిర్యాల జిల్లా నుంచి కూడా వచ్చిన మా సోదరులకి సోదరిమణులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పొద్దున 8 గంటలకి మేమందరం కూడా హైదరాబాద్లో కలిసి బయలుదేరినాం. ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయింది. అంటే నార్మల్గా అయితే 4 గంటల్లో వచ్చేయాలి, కానీ 7 గంటలు ఇవాళ ప్రయాణం చేసి ఇక్కడ దాకా మరి ఎన్నో ఆంక్షల నడుమ, ఎన్నో ఆటంకాల నడుమ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. పెంబర్తిలో అడ్డుకున్నారు ముందు, తర్వాత జనగామలో అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు, అట్లాగే ఆ తర్వాత వస్తే గన్పూర్లో కరుణాపురం దగ్గర, తర్వాత పర్కాల్లో, తర్వాత భూపాలపల్లిలో, తర్వాత కాటారంలో, తర్వాత మహదేవ్పూర్లో, ఇక్కడి దాకా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి మేము ఇక్కడికి రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఉదయం నుంచి హౌస్ అరెస్టులు మా నాయకులై, ఉదయం 5 గంటల నుంచి హౌస్ అరెస్టులు మొత్తం వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. నేను అడిగిన మధ్యలో డిఎస్పీ గారు కనబడితే అడిగిన, ఏముందండి మేమేమన్నా దాడి చేయడానికి పోతున్నామా, మేమేమైనా అప్రజాస్వామికమైన కార్యక్రమం చేయడానికి పోతున్నామా, దేనికి పోతున్నామో, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఏంటి అంటే, మాకు తెలియదు సార్, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, పోనీయొద్దని చెప్పిండ్రు, పోనీయం. అట్టెట్లా పోనీయరా, నేను ప్రజాప్రతినిధిని, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి మా రైతులు ఇవాళ ఎల్నినో ప్రభావంతో, వర్షాభావ పరిస్థితులతోని బాధపడుతున్నారు. అందరు కూడా వర్షాలు ఎప్పుడు పడతాయని బాధపడుతున్నారు. ఓ దిక్కు కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అది చూపెట్టాలి కదా మరి మా వాళ్ళకు, ఈ ప్రభుత్వానికి సోయి లేదు అంటే ఏం చేస్తాం సార్, మేము ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వ ఉద్యోగులు, మాకు కూడా తెలుసు విషయం, కానీ ఏం చేయమంటారు సార్, మేము కూడా రైతు బిడ్డలమే అని చెప్పి పోలీస్ అధికారులు స్వయంగా వాళ్ళు బాధపడుతూ చెప్తున్న మాటలు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడ మనం ఏదైతే ప్రాంతంలో కూర్చొని ఉన్నామో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి పునాది పడ్డ గడ్డ, ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందో ఆ ప్రాంతంలో మనందరం కూడా కూర్చున్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముందుగా ఇవాళ నేను ఎవరినో నిందించడానికో, విమర్శించడానికో, లేదా ఎవరినో 4 మాటలని ఏదో ఒక రకమైన రాజకీయ కక్ష తీర్చుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. ఒకసారి తెలంగాణ నీళ్ల కోసం తల్లడిల్లిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఎందుకు ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దాకా మేమందరం మా పార్టీ నాయకత్వం మొత్తం ఇక్కడికి రావాల్సి వచ్చిన అవసరం వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కాదు, తలాపున పారుతున్న గోదావరి నీళ్ల కోసం తెలంగాణ పోరాటం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. బాసరలో ప్రవేశించే గోదావరి నది భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు అప్రతిహతంగా తెలంగాణలో పారుతూనే ఉంటుంది. మరి బాసర టు భద్రాచలం గోదావరి ప్రవహించిన శతాబ్దాలు